అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు కోలుకోలేని పెద్ద షాక్ తగిలింది. H1B, F1 వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు చివరి దశైన I-485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి భవితవ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. మే 21న USCIS జారీ చేసిన ఒక సంచలన మెమో ఇప్పుడు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది ఇకపై కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్ మాత్రమేనని, అత్యంత అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దీన్ని ఆమోదించాల్సిన అవసరం లేదని ట్రంప్ యంత్రాంగం పేర్కొంటుంది. అంటే అందరూ తమ సొంత దేశాలకు వెళ్లి కాన్సులర్ ప్రాసెస్ ద్వారానే గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలనేది ఈ తాజా మెమో సారాంశం. ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే పెండింగ్లో ఉన్న లక్షలాది కేసులకు కూడా వర్తిస్తాయని వలస చట్ట నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. USCIS తాజా మెమో అమెరికాలోని వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటి వరకు H1B లేదా L వీసాల వంటి డ్యూయల్ ఇంటెంట్ వీసాలపై ఉన్నవారు అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పూర్తి చేసుకునే వీలుండేది. కానీ తాజా మెమో ప్రకారం ఎవరైనా ఒక విద్యార్థి లేదా ఉద్యోగి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఎందుకు ఉండిపోయారు, ఎందుకు స్వదేశానికి తిరిగి వెళ్లలేదు అనే అంశాన్ని USCIS అధికారులు ఒక నెగటివ్ ఫ్యాక్టర్గా పరిగణించనున్నారు. మీరు అమెరికాలోనే ఉండి గ్రీన్ కార్డు తీసుకోవాలి అంటే అందుకు తగిన బలమైన సానుకూల కారణాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. వలస చట్ట నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ మెమోకు ఎటువంటి నిర్దిష్ట ప్రారంభ తేదీని కేటాయించలేదు. దీని అర్థం ఇప్పటికే USCIS వద్ద పెండింగ్ లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు భవిష్యత్తులో వేసే అన్ని I-485 అప్లికేషన్లకు కూడా ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయి. అమెరికన్ పౌరులను వివాహం చేసుకున్న వారికి సైతం వారి వీసా ఎంట్రీ విధానాన్ని బట్టి ఈ డిస్క్రిషన్ రూల్స్ మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. ఈ అకస్మాత్తు మార్పుల నేపథ్యంలో ప్రముఖ ఇమిగ్రేషన్ లాయర్లు వలసదారులకు పలు కీలక సూచనలు చేస్తున్నారు. మొదటిగా, ప్రస్తుతం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ పెండింగ్ లో ఉన్నవారు తమ నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ ను H1B లేదా L1 వీసా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు, అలాగే మెయింటైన్ చేయాలి. రెండవది, అత్యవసరమైతే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వాన్స్ పెరోల్ ఉపయోగించి అమెరికా వెలుపలకి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ ఇప్పటికే బయట ఉంటే వీలైనంత త్వరగా అమెరికాకు తిరిగి రావడం సురక్షితం. మూడవది, I-140 అప్రూవల్ ఆధారంగా H1B వీసా పొడిగింపులకు ఈ మెమో వల్ల ఎటువంటి ముప్పు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక అమెరికా కాన్సులేట్ల వద్ద ఇప్పటికే భారీగా వీసా బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో లక్షలాది మందిని కాన్సులర్ ప్రాసెస్ కోసం స్వదేశాలకు పంపాలనుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో తెచ్చిన పబ్లిక్ ఛార్జ్ నిబంధన తరహాలోనే ఇది కూడా కేవలం భయాందోళనలు సృష్టించేందుకేనా, లేక భారీగా తిరస్కరణలు ఉంటాయా అనేది వేచి చూడాలి. ఈ అనాలోచిత మెమోపై కోర్టుల్లో చట్టపరమైన సవాల్ విసరడానికి ఇమ్మిగ్రేషన్ లాయర్ల బృందాలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి.